బ్రేకింగ్ న్యూస్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ కార్పొరేటర్లు బాయ్కాట్ చేయడంతో ఈ సమావేశం రేపటికి వాయిదా వేశారు అధికారులు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాకి సంబంధించి అసలు కారణాలేంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది దామోదర్? ఇక తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ ఓటింగ్కి ఈరోజు ఉదయం 11 గంటలకు ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఇటు కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడిందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి ఉదయం 11 గంటలకు తెలుగుదేశం ఏదైతే కూటమికి మద్దతు ఇచ్చే ఏదైతే వైకాపా కార్పొరేటర్లతో పాటు అటు జనసేనకు గతంలో జనసేనలో చేరిన వారు టీడీపీ కార్పొరేటర్లు ఏదైతే సెనెట్ హాల్లోకి చేరుకున్నారో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత యూనివర్సిటీ ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత మొత్తం మీద అయితే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కాంపౌండ్ దాటి లోపలికి వచ్చారో వాళ్ళు తిరిగి వెళ్లకుండా ఎక్కడైతే కాంపౌండ్ వద్దనే వారు బైఠాయించిన పరిస్థితి. దీంతో మొత్తం 25 మంది సభ్యులుంటే ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా 3 సభ్యులు తక్కువ కావడంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేసినట్లు ఏదైతే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తెలియజేశారు. మొత్తం మీద అయితే రేపు ఉదయం 11 గంటలకు మరోసారి రేపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే కూటమి తరపున అభ్యర్థి అయిన మునికృష్ణ ఉన్నారు, అసలు ఎందుకు వాయిదా పడింది, ఎందుకు మీకు అంతమంది సభ్యులు రాలేకపోయారు? మాకు పూర్తి మెజార్టీ ఉందండి, 30 మంది దాకా మాకు మెజార్టీ ఉంది. దాన్ని తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వాళ్ళని అడ్డుపడి లోపలికి రానియకుండా ఇబ్బంది పెట్టారు. అందువల్ల మాకు 22 మంది వచ్చారు కౌన్సిలర్లోకి, ఒక 3 తక్కువ ఇప్పుడు కోరమని. వాళ్ళు 6 మందిని మా వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. సరే, వాళ్ళు రేపు వచ్చి మళ్ళా కోరంతో కూడా మీటింగ్ జరిగి కూటమి తరపున మేము డెఫినెట్గా విజయం సాధిస్తాము, ఉప మేయర్గా కూటమి అభ్యర్థిగా గెలుస్తాం. మీరే వారిని బస్సులో వస్తుంటే అడ్డుకొని తీసుకెళ్ళిపోయారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. లేదండి, ఇవన్నీ ఉత్తి మాటలు, అలాంటివి ఏడా చేయలే. ఇక్కడ మేము అందరూ కూడా ఉంటారు చూడండి, అందరూ ఫ్రీగా ఉన్నారు, ఎవరిని మేమేమి ఇబ్బంది పెట్టలే, మేమేమి ఇది చేయలే. మీరే క్యాంపులో పెట్టుకున్నారు, మేము కాదు క్యాంపులో పెట్టుకోండి. మీరే భయపడి మీ మనుషులే కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు. మా వాతో ఉన్న దానివల్ల మీరు వాళ్ళు ఎత్తుకొని పోయినారు. ఇవన్నీ తప్పు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు. ఈరోజు మీటింగ్ పోస్ట్పోన్ అయింది, రేపు పక్కాగా జరుగుతుంది. మాకు మద్దతు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. 100కు 100 విజయం సాధిస్తాం. ప్రసన్న, ఏదైతే మునికృష్ణ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ తాము రేపు ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే మొత్తం 50 మంది సభ్యులు ఎక్సెప్షియోతో కలిసి మొత్తం 50 మంది సభ్యులు ఉన్నారు. 47 మంది కార్పొరేటర్లతో పాటు మిగతా వారు 2 ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ, ఈ 3 ఎక్సెప్షియో సభ్యులు ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యే తెలుగుదేశం కూటమికి జనసేన ఎమ్మెల్యే కావడంతో కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం ఇటు ఏదైతే కూటమి సభ్యునికి మద్దతు ఇచ్చే కార్పొరేటర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మిగతా వారు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు మరోసారి ఎన్నిక నిర్వహిస్తున్నట్లు జేసీ శుభం బన్సల్ ప్రకటించారు. మరోవైపు రేపు ఖచ్చితంగా తాము విజయం సాధిస్తామంటూ కూడా కూటమి సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.